2026లో స్టాక్ మార్కెట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయా? 2023 ఎండింగ్ నుంచి 24 ఆల్మోస్ట్ 25 అంతా కూడా మార్కెట్లు పడుతూనే ఉన్నాయండి. కానీ ఇప్పుడు మార్కెట్లో రికవరీ వస్తుందా? ఒకవేళ వస్తే మార్కెట్లు ఎందుకు పెరుగుతాయి? అండ్ ఈ విషయాన్ని మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకు తెలుసుకోవాలో నేను చివరిలో చెప్తాను. ఈ వీడియోలో మనం షార్ట్ టర్మ్ గురించి, లాంగ్ టర్మ్ గురించి, అసలు మార్కెట్ల గురించి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే ఇస్తాను మీకు నేను. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మార్కెట్లో సడన్ గా సెంటిమెంట్ మారిపోయిందండి. పాజిటివ్ గా మారిపోతున్నాయి. మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి మన బడ్జెట్ అయితే, 2 అతిపెద్ద కారణం ట్రంప్ గారు మన ఇండియా మీద ఉన్న టారిఫ్లు తగ్గించారు. ఇప్పుడు మీకు టారిఫ్స్ అంటే ఏంటి, అమెరికా టారిఫ్లు ఎందుకు వేస్తుంది అనేది చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. కానీ అందరికి అర్థమయ్యేలాగా మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇంతకన్నా సింపుల్గా మీకు ఎక్కడ దొరకనంత ఈజీగా చెప్తాను చూడండి. అమెరికాకి $35 ట్రిలియన్ అప్పు అయితే ఉందండి. దీనికి వడ్డీ ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తూనే ఉంది. ఈ వడ్డీ కట్టడం, అప్పులు తీర్చడం ఎంత భారంగా అయిపోయిందంటే ఒకానొక టైంలో దివాలా తీసేస్తుందేమో అమెరికా అనేలాగా మనకు పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ గారు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ కి ఎటువంటి ఎక్స్ట్రా పని లేకుండా ఆదాయం వచ్చేలాగా అందరి మీద ట్యాక్సులు వేస్తున్నారు. అంటే ఎవరైనా ఏదైనా వస్తువును అమ్మాలన్నా, అమెరికాలో బిజినెస్ చేయాలన్నా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి కొంత టారిఫ్ కట్టాలన్నారు. ఈ టారిఫ్లు ఎందుకు? దీంతో వచ్చే ఆదాయంతో కొంతవరకు గవర్నమెంట్కి అప్పులు తీర్చడానికి వాటికి పనికొస్తుంది. ఎంతలాగా మారిందంటే పరిస్థితి, ట్రంప్ గారు స్వయంగా ఈ వచ్చిన టారిఫ్లతో అమెరికాలో ప్రజలందరికీ ఇంక ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, గవర్నమెంట్కి బోల్డ్ ఆదాయం వస్తుంది అని చెప్పడం జరిగింది. అందులోకి మన ఇండియా మీద 50% టారిఫ్లు వేశారండి. అంటే మీరు ₹100 వస్తువులు అమ్మాలంటే ముందు ₹50 గవర్నమెంట్ కట్టాలంటే మనం 150 చేసి అమ్మాలి. మీరు అడగచ్చు, సార్ మనం ఎందుకు అంత కష్టపడి అమ్మడం, మానేయచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, బిజినెస్ చేస్తున్నాం, సడన్గా గవర్నమెంట్ ట్యాక్సులు పెంచింది అనుకోండి, కట్టడం మానేస్తామా, బిజినెస్ చేయడం మానేస్తామా? ఏదో బాధపడి ట్యాక్సులు కట్టి ఎంతో కొంత వ్యాపారం చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇలాగ మన ఒక్కరికే కాదండి, ప్రపంచం అంతా కూడా ట్రంప్ గారు ఈ టారిఫ్లు వేశారండి. దీనివల్ల ఏమైంది, మనకి గడిచిన సంవత్సరం అంతా మార్కెట్లు కొంత కింద పడుతూ వచ్చాయి. అయితే మేజర్గా మార్కెట్లు పడిపోవడానికి ఇదే కారణం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి పడిపోవడానికి. ప్రస్తుతానికైతే ఈ విషయం ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు సడన్గా ట్రంప్ గారు మన ఇండియా మీద వేసిన 50% టారిఫ్ల్ని 18%కి తగ్గించారు. అంటే ఒక్కసారిగా కంపెనీలకి మంచి రిలీఫ్ వచ్చింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లు బాగా సెంటిమెంట్ మార్చుకుని పెరుగుతున్నాయండి. దీంతోపాటు మన గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మార్కెట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ అసలైన ప్రశ్న, అసలు అమెరికా గవర్నమెంట్ ట్యాక్స్లు ఎందుకు వేసింది, టారిఫ్లు ఎందుకు వేసింది, సడన్గా ఎందుకు తగ్గించేసింది? స్టాక్ మార్కెట్లో జరుగుతున్న అతిపెద్ద విషయం ఇదే. అమెరికాకి సడన్గా కొన్ని పెద్ద తలనొప్పులు ఎదురయ్యాయండి. ఎంత పెద్ద తలనొప్పులు అంటే, ప్రస్తుతానికి టారిఫ్లు కావాలి మనకి ఎందుకు, దీన్ని వదిలేద్దాం, ప్రస్తుతానికి దీన్ని మాఫీ చేస్తే పెద్ద విషయం గురించి మాట్లాడుకోవచ్చని. సో టారిఫ్లు వేసి అందరిని ఇబ్బంది పెడుతుంది కదా, అందరూ కూడా టారిఫ్లు వేస్తామని, లేదు అంటే మేము బిజినెస్ చేయమని, లేదు అంటే మీ కరెన్సీని వాడమని బెదిరించడం స్టార్ట్ చేస్తున్నారు. ఎంతలాగంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో చైనా వాళ్ళు అమెరికా కరెన్సీని అమ్మేస్తున్నారండి, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా. ఇప్పుడు చైనా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నది కొత్త ఏం కాదు. మనం కూడా అమెరికా డాలర్ని పక్కన పెట్టి రష్యాతో రష్యన్ కరెన్సీతో, చైనాతో చైనా కరెన్సీతో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలాగే కనుక కొనసాగితే అమెరికా డాలర్ 0 అయిపోతుందేమో, లేదు అంటే అసలైన కరెన్సీ నుంచి అందరూ కూడా తప్పుకుంటే అమెరికా కుప్పకూలిపోతుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓ పక్క బంగారం పెరిగిపోతుంది, మరో పక్క వెండి పెరిగిపోతుంది. ఇప్పుడు డాలర్ కనుక వీక్ అయిపోయింది అనుకోండి, అఫ్ కోర్స్ వీక్ అవుతుంది, అలాగా ఇప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అమెరికా ఉంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈ టారిఫ్లను కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఈ టారిఫ్లు తగ్గించడం వల్ల మనకి 2026లో మార్కెట్లు బాగా పెరగబోతున్నాయి. అయితే ఎంతవరకు పెరుగుతాయి, లాంగ్ టర్మ్లో ఎంతవరకు పెరగచ్చు, షార్ట్ టర్మ్లో ఎంతవరకు పెరగచ్చు, ఇమ్మీడియట్గా మార్కెట్లో పెరిగే స్టాక్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దామండి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంతవరకు చెప్పింది మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఇలాంటి వీడియోస్ మనం ప్రతిరోజు చేసుకుంటామండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి, మీకు ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తుంటాయి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్లు ఇంకా లాంగ్ టర్మ్లో ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉందో ఇప్పుడు చూద్దామండి. చాలా మంది ఈ మాట వినే ఉంటారండి, 1990లో ఓ 10,000 విప్రోలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అదో 600 కోట్లు అయ్యి ఉండేదని, లేదు అంటే ఎంఆర్ఎఫ్ స్టాక్ ఉంటే అదో 1000 కోట్లు అయ్యేదని, ఇలాగ రకరకాల వార్తలు వింటారు కదా. అవి నిజం అవ్వడానికి ఇప్పటికీ కూడా మనకు అవకాశాలు ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా? ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ గడిచిన 20 ఏళ్లలో పెరిగిందా తగ్గిందా? ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయా తగ్గాయా? అలాగే ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయండి. బిఎస్సి అని, ఎన్ఎస్సి అని. అంటే మీరు స్టాక్ కొనాలన్నా, అమ్మాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కొన్ని రకాల కంపెనీస్ మనకి కంపల్సరీగా ఉండాలి. అంటే స్టాక్ మార్కెట్ నడవాలంటే ఇవి మ్యాండేట్గా ఉండాలి. 10 ఏళ్ల క్రితము ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి,
100 ఏళ్ల తర్వాత కూడా ఉంటాయండి. అలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ మీద స్టాక్ మార్కెట్లో ఉన్న పాపులర్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించి, మన ట్రేడింగ్ రిలేటెడ్ సంబంధించి ఇలాంటి కంపెనీస్ అనేవి స్క్రీన్ మీద ఉన్నాయండి. వీటి గురించి మనం తర్వాత డెఫినెట్గా 1 బై 1 స్టడీ చేద్దాం. ఫస్ట్ మీరు స్టాక్స్ గురించి ఐడెంటిఫై చేసుకోండి. సో ఈ స్టాక్స్ ఉన్నంత కాలం మన మార్కెట్లో ఉంటాయండి. ఈ స్టాక్స్ లేకపోతే మన మార్కెట్లో లేనట్టే. ఏదో ఒకటి నడిపించడానికి, మన స్టాక్ మార్కెట్ బతకడానికి ఇవి ఆక్సిజన్ లాంటివి. వీటిల్లో మంచి స్టాక్స్ని, మంచి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా అని చెప్పి వీటిని కొనమని అమ్మమని చెప్పడం కాదండి. మనకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. లాంగ్ టర్మ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో మీరు అడగచ్చు, సార్ ఈ స్టాక్స్ అన్ని కంటిన్యూస్గా పెరిగిపోతూనే ఉంటాయా అని. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా కంటిన్యూస్గా పెరగడం చూసామా అండి? కరోనాలో మార్కెట్లు 50-60% పడిపోయండి. 2023 నుంచి 25కి ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ 50-40% ఈజీగా పడిపోయి. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారో, 2 ఏళ్లకు ఒకసారో, 3 ఏళ్లకు ఒకసారో మార్కెట్లు పడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మనం తగ్గినప్పుడు మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అలాంటి మంచి కంపెనీస్ గురించి మనం రోజు మాట్లాడుతుంటాం. ఈవెన్ ఈ వీడియోలో కూడా మీరు చివరికి చూస్తే కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడతానండి, చూడండి ఒకసారి. అలాగే లాంగ్ టర్మ్కి ఇంకా మంచి స్టాక్స్ మనకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ గురించి మాట్లాడదామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి. నేను చెప్తున్న కంపెనీస్ని కొనండి అమ్మండి అని చెప్పడం కాదు, మీకు ఒక అవగాహన రావడానికి లాంగ్ టర్మ్ అంటే ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. స్టేట్ బ్యాంక్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది? రేపు ఏమైనా కూలిపోతుందా? స్టేట్ బ్యాంక్ పడిపోయింది అంటే ఇంకేం లేదు, ఇండియా మొత్తం పోయిందే, ప్రపంచం కూడా పోయే స్టేజ్ వస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి కంపెనీస్ గురించి అనాలిసిస్ చేద్దామండి. ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ నేను స్టూడెంట్ని, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? నేను హౌస్ వైఫ్ని, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? నాకు ఉద్యోగం చేస్తున్నాను, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? గవర్నమెంట్ ఎంప్లాయ్ అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ 500 రూపాయలు నెలకి ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఉద్యోగం ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి సినిమాలు కానీ షికారులు కానీ, నేను తప్పుగా చెప్పట్లేదండి, అర్థం చేసుకోండి. సో ఎప్పుడో 10,000 పెడితే అవి 1,00,000 కోట్లు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఇవాళ మనం 1,000-2,000 దాచగలిగితేనే నెక్స్ట్ మనకు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అంత డబ్బు వస్తుంది. అర్రే మనకు ఆ అవకాశం రాలేదు అని అందరూ మిస్ అయిపోతున్నారు. కానీ మనకి అవకాశం ఉన్నది. చాలా డబ్బులు మనం వేస్ట్ చేసుకుంటున్నామండి. సో స్టూడెంట్ అనేవాళ్ళు ఒక 1,000 రూపాయలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 1,000-2,000, ఇలాగ అవకాశం ఉన్న ప్రతి చోట మంచి కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో, మరి చిన్న చితక కంపెనీస్ కాదండి. అలా ఎస్ బ్యాంక్ పడిపోయింది ఇప్పుడు కొందామా, వడాఫోన్ పడిపోయింది ఇప్పుడు కొందామా, ఇలా కాదు. మంచి కంపెనీస్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ స్టూడెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. నెలకు 1,000 రూపాయలు, 500 ఖచ్చితంగా సేవ్ చేసుకోగలుగుతాడు కదా పాకెట్ మనీలోంచి. ఉద్యోగం చేస్తున్నారు, ఓ 15,000 వస్తున్నాయి. ఓ 1,000 రూపాయలు కష్టపడి సేవ్ చేయండి. మీరు రిటైర్ అయ్యే టైంకి మీరు రిటైర్మెంట్కి వచ్చే డబ్బుల కన్నా ఇవి ఎక్కువ డబ్బులు వస్తాయండి. మంచి కంపెనీస్ దొరికితేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలాంటి కంపెనీస్ గురించి మాట్లాడదాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కంపెనీ గురించి మాట్లాడితే ముందు వెనక ఆలోచించకుండా కొనేస్తారు. అలా కొనొద్దండి, అలా కొనకూడదు. ఖచ్చితంగా లాంగ్ టర్మ్కే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మంచి కంపెనీస్, పెద్ద కంపెనీస్, పెరుగుతాయి అనుకున్నవి, సస్టైన్ అవుతాయి అనుకున్నవి కొనాలి. బ్యాంకింగ్ స్టాక్స్ అవ్వచ్చు. చూడండి, రేపు పొద్దున్న ఇంటర్నెట్ పోయి ప్రపంచం కూలిపోయినా డబ్బులు దాచుకోవడానికి మనకు మళ్ళీ బ్యాంక్ దగ్గరికే వెళ్తామండి. తప్పదు, బ్యాంకులు లేకుండా ప్రపంచం నడవదు. బ్యాంకులు ఉండాలి. మంచి బ్యాంక్ ఏది చూడాలి మనం. అలాగా ప్రతి సెక్టార్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా స్టాక్ మార్కెట్ కంపెనీస్, ఫినాన్స్ రిలేటెడ్గా బ్యాంకింగ్ కంపెనీస్, మనం తినే తిండికి సంబంధించి FMCG కంపెనీస్, మనం నార్మల్గా బతకాలంటే ఇప్పుడు ఇంటర్నెట్ పవర్ మ్యాండేట్ అయిపోయి ఆ కంపెనీలు అన్నీ మంచి ఉన్నాయండి. వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ఒక 10-20 స్టాక్స్ నెమ్మదిగా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో వెల్త్ వస్తుంది. ఎలాగా స్టాక్స్ అన్నాక కింద పడుతుంటాయి, పంచేను తీసేస్తాం, కొత్త వాటికి యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా లాంగ్ టర్మ్కే పెట్టుకుంటే డబ్బులు వస్తాయండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ వస్తాయి, చాలా విషయాలు చెప్పొచ్చు. బట్ లాంగ్ టర్మ్ గురించి కొంత అవగాహన వచ్చింది కనుక ఇప్పుడు షార్ట్ టర్మ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడే అన్నాను కదా పవర్ సెక్టర్ గురించి మాట్లాడాలి అని. ఎస్పెషల్లీ గడిచిన 3 సంవత్సరాలుగా పవర్ సెక్టర్లో చాలా స్టాక్స్ బాగా పెరిగి ఇప్పుడు పడిపోయండి. కారణం ఏంటి? గవర్నమెంట్ కొంత స్పెండింగ్ తగ్గించింది వాటి మీద. బడ్జెట్ ఇందాక చెప్పాను కదండి, గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కొన్ని సెక్టార్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందన్నమాట. వాటిలో పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇచ్చి ఎక్కువ బిజినెస్ జరిగేలా చూస్తుందండి. అలాగా 2 సంవత్సరాల క్రితం నుంచి సోలార్ సెక్టార్లో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. సోలార్ ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాం కూడా. వాటర్ సెక్టార్ అవ్వచ్చు, ఇవన్నీ మాట్లాడదాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ గురించి అనుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఆల్పెక్స్ సోలార్ అనే కంపెనీ ఉంది చూడండి. నేను బైసెల్ రికమెండేషన్స్ కాదండి, ఈ కంపెనీ మొన్న రిజల్ట్స్ ప్రకటించింది, చాలా మంచి రిజల్ట్స్ ప్రకటించిందండి. ఎంత బాగా ప్రకటించిందంటే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్లో షార్ట్ టర్మ్లో బోల్డంత మూమెంటం మనం చూస్తాం.
కానీ కంపెనీ బిజినెస్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. నెక్స్ట్ 2 ఏళ్లలో ఈ కంపెనీ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోలార్ కంపెనీగా మారబోతుంది. మరి అంత పెద్ద బిజినెస్ గ్రోత్ వస్తుంది అన్నప్పుడు స్టాక్ ప్రైస్‌లో కూడా ఎంతో కొంత మొమెంటం రావాలి కదా! కానీ చాలా రిస్క్ అండి. షార్ట్ టర్మ్ చేస్తే చాలా రిస్క్. అందులోకి సోలార్ కంపెనీస్ ఇంకా రిస్క్. ఎందుకంటే 2028 వరకే అన్ని కంపెనీస్ మాట్లాడుతున్నాయి. ఆ తర్వాత ఏమవుతుందో, ఈలోపు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈవెన్ మీరు లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసినా 2028 తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్‌లో పరిస్థితులు మారుతాయి. అటు అమెరికాలో గానీ, ఇటు ఇండియాలో గానీ, మళ్ళీ ఎలక్షన్స్ గానీ, ఇలా చాలా విషయాలు ఉంటాయండి. ఒక్క సోలార్ స్టాక్సే కాదండి, వాటర్ ట్రీట్మెంట్ స్టాక్స్ తీసుకోండి. రీసెంట్‌గా చాలా కంపెనీస్ మంచి రిజల్ట్స్ ప్రకటించాయండి. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వాటి మీద స్పెండింగ్ తగ్గించేసింది. ఇప్పుడు మళ్ళీ పెంచింది. అంటే మళ్ళీ రికవరీ వస్తాయి వాటిలో. ఇలాగ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మార్కెట్‌లో న్యూస్ ఏముంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. సో వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధాలు నడుస్తున్నాయి, యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. మొన్నటి వరకు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అయిపోతుందేమో అనిపించింది. మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. ఆ టైంలో డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్లో బాగా ఊపొచ్చిందండి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్లో కొన్ని విషయాలు చెప్తాను. డేటా ప్యాటర్న్స్ అని ఒక కంపెనీ ఉందండి. నేను బై సెల్ రికమెండేషన్ చేయట్లేదు, నేను చెప్పే విషయం గమనించండి. సోషల్ మీడియా మొత్తం ఈ డేటా ప్యాటర్న్స్ తాలూకా రిజల్ట్స్ బాగున్నాయని, కంపెనీ గ్రోత్ బాగుంటుందని విపరీతంగా చెప్తున్నారు. ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ అని ఒక చిన్న కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీలో కూడా మనకి మంచి రిజల్ట్స్ ప్రకటించారు. గ్రోత్ చాలా బాగుంటుందని చెప్పారు. కానీ హై వాల్యుయేషన్స్లో ఉంది ఈ కంపెనీ. మనం ₹50 దగ్గర చెప్పుకున్నామండి, ఇప్పుడు 300 మీదనుంది. ఇప్పటికీ ఈ స్టాక్లో మంచి గ్రోత్ ఉంటుంది అని అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ కంపెనీ రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి. కానీ కంపెనీ తాలూకా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ స్టాక్ కింద పడితే అప్పుడు ఇంకా ఎక్కువ మంది కొంటారండి. ఈలోపు మీరు గాబరా పడ్డారు అనుకోండి, డబ్బులు పోతాయి. ఇది పెరుగుతుంది, పడిపోతుంది, లేదంటే ఇది బాగుంది, కొనండి, అమ్మండి అని చెప్పడం కాదు. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ కంపెనీస్ రిజల్ట్స్ బాగుంటున్నాయి, ఇలాంటివి మనకు తెలియాలి. మీరు అడుగుతారు, సార్ కొన్ని వందల స్టాక్స్ ఉన్నాయి, మాకు ఎలా తెలుస్తుందని. మనం చేయాల్సిన ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి. స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి, ఏ కంపెనీ మంచి ప్రాఫిట్లు ప్రకటిస్తున్నా తక్కువ వాల్యూకి దొరుకుతుంది అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, డేటా ప్యాటర్న్స్ బాగా పెరుగుతుందని అందరూ అంటున్నారు. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ బాగా పెరుగుతుంది అంటున్నారు. కానీ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, పెరిగిపోయింది ఆల్రెడీ. ఆ కంపెనీకి వస్తున్న ప్రాఫిట్లకి, కంపెనీ పెరిగిపోయిన విధానంకి మ్యాచ్ అవ్వట్లేదు. అలాగే ఈ కంపెనీ ఇంకా తగ్గితే ఇంకా మంచిదండి. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, మార్కెట్లో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇందాకలా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ అనుకున్నాం కదా, BSE స్టాక్ మంచి రిజల్ట్స్ ప్రకటించిందండి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే కళ్ళు తిరిగేలా ఉన్నాయి. కానీ ఈ కంపెనీకి షార్ట్ టైంలో కొంత నెగిటివిటీ కూడా ఉంది. STT పెంచేసింది రీసెంట్గా బడ్జెట్లో గవర్నమెంట్. అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసుకుంటుందండి గవర్నమెంట్ కొంత, అవునా. ఇవి ఆల్మోస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్లో, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్లో 50% నుంచి 150% వరకు పెంచారు ట్యాక్స్లు. దీనివల్ల అన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్కి కొంత నెగిటివిటీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన పాజిటివ్ న్యూస్ ఏంటి, ఈవెన్ NSE వాళ్ళు కూడా గవర్నమెంట్కి STT పెంచొద్దు అని మనకి రిఫర్స్ చేస్తున్నాయి. సో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఇలాంటి విషయాలు మన వీడియోస్ రోజు చూసారనుకోండి, మీకు కొంత క్లారిటీ వస్తుంది. సో STT పెంచడం అనేది నెక్స్ట్ జరగబోతుంటే అటు బ్రోకరేజ్ సంస్థలు కానీ, లేదంటే మన కొంతమంది ఎంపీలు, గవర్నమెంట్ సభ్యులు కానీ, వీళ్ళు ఏం చెప్తున్నారు, పెంచొద్దు అని సిఫార్సు చేస్తున్నారండి. ఒకవేళ పెంచకపోతే మంచి విషయమే అవుతుంది. ఇలాగా మనం అన్ని విషయాల్ని బేరీ చేసుకుంటే ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో కెమికల్ సెక్టర్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయండి. ఆ తర్వాత అలా కింద పడిపోయి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మనకి కెమికల్ సెక్టార్లో గ్రోత్ వస్తుంది అని కొంత మాటలు వినిపిస్తున్నాయి మార్కెట్లో. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎక్కువ చెప్పను, ఒక్కటే చెప్తాను. మనకి నవీన్ ఫ్లోరిన్ అనే ఒక కంపెనీ ఉందండి. వీళ్ళు రిజల్ట్స్ ప్రకటించారండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ప్రకటించారు. అండ్ వీళ్ళు చేస్తున్న ప్రాజెక్టులకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, ఒకవేళ ఇవి కనుక ప్రూవ్ అయితే ఈ కంపెనీ ఇంకా వర్త్ పెరుగుతుందండి. అలాంటి రిజల్ట్స్ ప్రకటించి అలాంటి ప్రాజెక్టులు చేస్తుంది. అయితే స్టాక్ ప్రైస్ మాత్రం పాతాళంలో పడిపోతుంది. సో దీంట్లో రికవరీ రావచ్చు. ఎప్పుడు వస్తుంది, మనం రోజు గమనించాలి, న్యూస్ చూడాలి, కంపెనీ గురించి ఏం జరుగుతుంది. ఇలాగా మనం ప్రతిరోజు చాలా స్టాక్స్ గురించి మాట్లాడతాం. బట్ ఉన్న వాటిల్లో ఇవాళ 10 స్టాక్స్ చెప్పుకున్నాం. వీటిల్లో మంచిదేది ఒక్క రోజులో తెలిసిపోతుందా? తెలీదు. మనకు చాలా టైం ఉందండి. షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా చాలా టైం ఉంది. ఓకేనా అండి. వస్తూ ఉంటే మనం బేరీజ్ వేసుకుని జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి రిటర్న్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే జ్యువెలరీ స్టాక్స్ ఉన్నాయండి. ఈ జ్యువెలరీ స్టాక్స్ కూడా మనకి విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే కొన్ని ఇబ్బంది పడుతున్న కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉన్న కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్గా రిజల్ట్స్ అన్ని కంపెనీస్ బాగా ప్రకటిస్తున్నాయి. ఎందుకు ప్రకటిస్తున్నాయి,
మన జ్యువెలరీ కంపెనీస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, టారిఫ్లు తగ్గాయి, దీనివల్ల మార్కెట్లు పెరగడానికి ఛాన్స్ ఉందనుకున్నామా, ఈ స్టాక్స్ కూడా పెరగడానికి ఛాన్స్ వస్తుందండి. ఇలాగ మార్కెట్లో చాలా విషయాలు ఎప్పటికప్పుడు కొన్ని సెక్టార్స్ని పెంచుతూ ఉంటాయి, తగ్గిస్తూ ఉంటాయి. వీటిని మనం క్యాప్చర్ చేయగలగాలి. ఇలాంటివి మనం రోజు న్యూస్ చూస్తూ తెలుస్తాయండి. ఇలాంటి విషయాలు రోజు మనం మాట్లాడుకుంటాం. సో ఏ కంపెనీస్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తుంది, ఏ కంపెనీస్ గురించి నెగిటివ్ న్యూస్ వస్తుంది, గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు పాజిటివ్గా ఉన్నాయా, ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే 2026లో ఇంతవరకు పడిపోయిన మార్కెట్లు మనకి పెరగడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ దీంతో పాటు కొన్ని భయాలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సెమీకండక్టర్స్ అని, ఇలాగ మనకి కొన్ని సెక్టార్లో కొంత బూమ్ వచ్చిందండి మొన్నటి వరకు. మీకు తెలుసా, అమెరికా మార్కెట్లు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేదు అంటే సెమీ కండక్టర్స్ తయారు చేస్తున్న కొన్ని కంపెనీస్ బేస్ చేసుకునే ఇంతలా పెరిగిపోయాయండి ఇప్పుడు రీసెంట్గా గడిచిన సంవత్సరంలో. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి న్యూస్ వస్తుంది. దీనివల్ల మార్కెట్లో బూమ్ కూడా పడిపోయేలా ఉంది. అంటే దీనివల్ల ఎఫెక్ట్ మన ఐటీ సెక్టార్ మీద ఉంటుంది. మనందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లేదు మన తెలుగు రాష్ట్రాల్లో 10 మందిలో 4 ఐటీ ఎంప్లాయీలు ఉంటున్నారండి, లేదా 5, 6 కూడా ఐటీలోనే చేస్తున్నారు రిలేటెడ్ సంస్థల్లో. సో ఇప్పుడు ఐటీ సెక్టార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇబ్బంది పడితే ఎంత నష్టం అవుతుంది మన ఇండియాకి? అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ స్టాకుల్లో కొంత భయం అయితే ఉన్నది. ఈ భయం వల్ల స్టాకులు కింద పడతాయి. మీరు ఒకటి గమనించండి, ఇంత పెద్ద సెక్టార్ ప్రపంచం మొత్తంకి మన ఐటీ దన్నిస్తుందండి. ఒక్కసారిగా ఇలా మారిపోతుందా? మారదు, కానీ ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల కంపెనీలు ముందు పడతాయి. సో జాగ్రత్త పడాలి ఇలాగా. అలాగే రైల్వే సెక్టార్ తీసుకుంటే, రైల్వే బడ్జెట్ ఇంకేముంది, గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇచ్చి తగ్గించిందని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ కవచ్ అంటే 2 ట్రైన్స్ గుద్దుకోకుండా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారండి, విత్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్తో. ట్రైన్స్కి ఇంజన్స్ ముందు అమరుస్తారనమాట. ఇవి 2 ఎదురుగుండా వస్తే ఆగిపోతాయి ట్రైన్స్. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గరుండి కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇస్తుంది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అనే కంపెనీ ఇందులో నెంబర్ 1 కంపెనీగా మారబోతుంది. దీంతోపాటు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇదే ప్రాజెక్టులు చేస్తున్నవి. సో ఇప్పుడు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ రీసెంట్గా రిజల్ట్స్ ప్రకటించింది. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. అంతేకాదండి, దీనికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చిన కొన్ని గవర్నమెంట్ ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోయి, అయినా కూడా కంపెనీ ఇంకా బాగా చేస్తుందని నమ్మకాలు అందరూ కూడా చెప్తున్నారు. సో ఇలాంటివి మనం రోజు చూడగా మనకి ఒక 20 నుంచి 30 మంచి స్టాక్స్ దొరుకుతాయండి. వాటిల్లో మనం నెమ్మదిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్కి షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉండొచ్చు. అంతేగాని ఏదో ఎక్కడో విన్నాం, ఇక్కడ ఏదో చూస్తున్నాం, అక్కడేదో విన్నాం, వీడు ఎవడో చెప్పాడు, ఆ యూట్యూబ్ వీడియో చూసాం, ఈ వీడియో చూసాం, ఇందులో ఎవడో చెప్పాడు, ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ డబ్బులు పోతాయి. ట్రేడింగ్లోకి అయితే దయచేసి రావద్దు. నేను చెప్పిన స్టార్టింగ్లో ఒక మాట చెప్తా అన్నానండి, మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో గురించి తెలియాలి. ఇది 100% ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, మన ఇండియాలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళలో ఎక్కువ మంది మనమే ఉన్నాం. ఆప్షన్ ట్రేడింగ్ చేసి 100కి 90 మంది డబ్బులు పోగొట్టుకుంటే ఆ 90 మందిలో ఎక్కువ శాతం మనమే ఉన్నాం. ఇండియాలో ఫస్ట్ డబ్బులు పోగొట్టుకున్న స్టేట్లు తెలంగాణ అయితే, రెండోది మన ఆంధ్రప్రదేశ్. అందుకే చెప్తున్నానండి, మన వాళ్ళకి ఇన్వెస్టింగ్ గురించి తెలియాలి, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియాలి, నెక్స్ట్ మార్కెట్లు పెరుగుతాయా తగ్గుతాయా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వింటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, నెగటివ్స్ కూడా ఉన్నాయండి. మార్కెట్లు ఇంకా పడతాయేమో అని నాకు చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేదు అంటే అమెరికా తలకు అప్పులు ఉన్నాయని. అమెరికా అప్పులు తీర్చలేకపోతే ఏమవుతుందండి, మన మార్కెట్లు పడిపోతాయి. మీరు అడగచ్చు, సార్ మన మార్కెట్లు ఎందుకు పడిపోతాయని. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ డెవలప్ అయిందండి, మన తెలుగు వాళ్ళు మాత్రమే డెవలప్ చేసేసుకున్నామా? ప్రపంచ కంపెనీలు అన్నీ వచ్చాయి, ప్రపంచం అంతా బిజినెస్ చేస్తుంది హైదరాబాద్కి వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మూసుకుపోయింది, ఏవో గొడవలు వచ్చి ఏదో చేసి, లేదు ఏ భూకంపం వచ్చి నేలమట్టం అయిపోయింది అనుకోండి. అక్కడ ఉన్న కంపెనీలు, అంటే గ్లోబల్ కంపెనీలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇండియా అందరూ సఫర్ అవుతారు. అలాగా అమెరికా ఇబ్బంది పడేటప్పుడు మనం కూడా ఇబ్బంది పడిపోతాం. అమెరికాలో చాలా ఇబ్బంది వస్తుందండి. ఎంత ఇబ్బంది అంటే ఉన్న పాళ్ళంగా ఉన్న చిన్న విషయాలంటే నువ్వు పక్కన పెట్టేస్తుంది. ఈ టారిఫ్ల విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ కరెన్సీని కాపాడుకోవడానికి, లేదు అంటే వాళ్ళ అప్పులు తీర్చడానికి ఏది చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అమెరికా ఎలా ఉందంటే, అయితే వాళ్ళని పాడు చేసుకుని ప్రపంచాన్ని పాడు చేస్తున్నారు, లేదు ఇంకొకరిని పాడు చేసి వాళ్ళ బాధలు తీర్చుకునే స్థాయిలోకి వెళ్ళిపోతున్నారండి. ఇరాన్తో యుద్ధం అవ్వచ్చు. మీకు విషయం తెలుసా, ఆయిల్ విషయంలో అమెరికా ఇప్పటికీ ఎన్ని దేశాల మీద యుద్ధం చేసిందో తెలుసా అండి? ఎన్ని దేశాలని సొంతం చేసుకుందో తెలుసా? ఒకసారి ఆలోచించి చూడండి. చరిత్రలో వరల్డ్ వార్ 2 తర్వాత అన్ని దేశాల మీద యుద్ధం చేసిన ఒకే ఒక్క దరిద్రపు దేశం అమెరికా. ఇంక్లూడింగ్ ఇవాళ రాత్రి కూడా మనకి ఈ ఇరాన్ మీద, లేదు వీళ్ళ మీద ఏం చేయాలి, వీళ్ళని ఎలా అనగదొక్కాలి, ఎలా లొంగ తీసుకోవాలి, ఒక విధంగా మంచి జరిగినా
ఒక విధంగా చెడు కూడా జరిగిపోతుందండి అమెరికా వల్ల. సో ఇలాంటి విషయాలు కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ఓవర్ పిక్చర్ మనం చూసుకుంటే 2026లో ప్రస్తుతానికి మార్కెట్లు పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి, డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా వాళ్ళు నెంబర్ 1 డబ్బులు పోగొట్టుకోవడానికి. అందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు వాళ్ళు ఇంకా ముందుంటారండి. ఒక కాల్ వస్తుంది, ఇది కొనండి అంటే కొనేస్తారు. ఒక ఆప్షన్ ట్రేడింగ్ కిందే చేసేస్తారు. ఎందుకు ఏంటి ఎవ్వరు అడగరు. సో తెలుసుకోండి, టైం ఇవ్వండి మార్కెట్కి. మంచి రోజులు ముందున్నాయి. మార్కెట్లు ఉన్నవి పెరగడానికే. అప్పుడప్పుడు పడిపోతుంటాయి, పడిపోయినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే అందరికీ షేర్ చేయండి. మన వీడియోస్కి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ రోజు మీ దగ్గరకు వస్తుంటాయండి.